నమస్తే. నేను మీ వసంత్. ఢిల్లీలో నిన్నేం జరిగిందో అందరం చూసాం. అసలు విద్యార్థులంతా కూడా ఢిల్లీని గెలిచారా అంటే అవుననే చెప్పొచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొంతమంది విద్యార్థులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఒక మహాధర్నాన్ని నిర్వహించారు. ఈ మహాధర్నాలో పోలీసులు ఏ విధంగా వాళ్ళని బ్రూటల్గా కొట్టారో, లాఠీ చార్జ్ చేశారో మనందరం చూసాం. లాఠీ చార్జే కాదు, అంటే ఒక్కసారి దీని తర్వాత ఏం జరిగిందంటే ఈ ధర్నా తర్వాత కేంద్ర మంత్రి పిలిచి జేపీ నడ్డా పిలిచి వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఏంటి, వీళ్ళ మెమరాండం ఏంటి అనేది కూడా ఆయన పరిశీలించారు, వాళ్ళతో మాట్లాడారు. ఇంతవరకు వీళ్ళు సక్సెసే. కానీ ఇక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది 20th జూలై 2026 ఉదయం ఉద్యమం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం తర్వాత అది కంప్లీట్ చేశారు, బలవంతంగా కంప్లీట్ చేయించారు. రైట్, ఇంతవరకు ఇక్కడ విద్యార్థులు సక్సెస్ అనే చెప్పాలి. ఈ మాట అనడానికి కారణం ఏంటంటే జేపీ నడ్డా పిలిచి వాళ్ళందరితో మాట్లాడారు, వాళ్ళ మెమరాండం తీసుకున్నారు, మీ బాధలు ఏంటో మేము పరిశీలిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ వాంగ్చుక్ కానీ దీప్కే కానీ వీళ్ళెవరో కూడా ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోతుంది అని అఫీషియల్గా చెప్పారు. ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది అని చెప్పారు మెమరాండం ఇచ్చిన తర్వాత కూడా. ఈ మధ్యలో ఏం జరిగింది అని ఒకసారి పరిశీలిస్తే అక్కడున్న విద్యార్థులను, నిరుద్యోగులను ఏ విధంగా చితకబాదారు పోలీసులు, లాఠీచార్జ్ చేశారు బ్రూటల్గా, అంటే మరీ క్రూరాతి క్రూరంగా వాళ్ళు ఏ విధంగా కొట్టారు అనేది కూడా కొన్ని విజువల్స్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది విద్యార్థులు మాట్లాడుతున్నారు, ఒక అతనికి బుల్లెట్ తగిలింది, బ్లడ్ అంతా ఇలా కారిపోతుంది, అతను మాట్లాడుతున్నారు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అయినా సరే ఫైట్ చేస్తాం మేమని చెప్పేసి ఒక చేతిలో భగత్ సింగ్ ఫోటో, మరో చేతిలో బిఆర్ అంబేద్కర్ ఫోటో, ఈ చిత్రపటాలను పట్టుకొని వాళ్ళు మార్చేచ్చారు. చలో సంసాద్ అలా మార్చ్ చేసుకుంటూ వెళ్ళారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. 2014 తర్వాత అతి దగ్గరగా పార్లమెంటు భవనానికి అతి దగ్గరగా వెళ్ళిన ఏదైనా ఇన్సిడెంట్ ఉంది అంటే జనాలందరూ కలిసి, విద్యార్థులందరూ కలిసి ఇదే. 2014 తర్వాత ఇంతవరకు అక్కడ వరకు వెళ్ళిన పరిస్థితి లేదు. అంటే 100 నుంచి 150 మీటర్ల దాకా వెళ్ళారన్నమాట. అంటే కాల్పులు జరపడానికి కూడా పోలీసులు వెనకాడలేదు. ఓ పక్క ఈ ఉద్యమం జరుగుతూ ఉంది, మరో పక్క పార్లమెంటు భవనం నుంచి మోదీ కాన్వాయ్ బయటకు వెళ్ళిపోయింది. అంటే ఎంత క్రూరంగా కొట్టారనేది కొన్ని విజువల్స్లో చూస్తుంటే అసలు మనకే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక ఆడబిడ్డ మాట్లాడుతూ ఉంటుంది, మేము కూడా మీ పిల్లలు లాంటి వాళ్ళమే కదా, మీ పిల్లల్ని అయితే ఈ విధంగా కొడతారా, ఈ విధంగా హింసిస్తారా అని ఏడ్చుకుంటూ మాట్లాడింది. చాలా మంది నిన్న అభిజిత్ దీప్కే కూడా కొన్ని విజువల్స్ అతను తీశాడనమాట, కొడుతున్నప్పుడు విజువల్స్. అంటే ఇక్కడ ఒక సామెత గుర్తుపెట్టుకోవాలి, పిల్లిని కూడా తలుపులేసి కొడితే పులవుద్ది అనే సామెత. ఒక అతను ఒక విద్యార్థిని ఒక 10 మంది పోలీసులంతా కూడా చుట్టుముట్టి కొడతా ఉన్నారు. అంటే ఇంత బ్రూటల్గా ఈ కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ కూడా ఈ మహాధర్నాన్ని చేపట్టారు. వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు కదా, వాళ్ళేమి దేశద్రోహులు కాదు కదా, వాళ్ళేమి టెర్రరిస్టులకును లేదంటే మన దేశానికి మధ్య ఇన్ఫార్మర్లుగా లేరు కదా, వాళ్ళంతా ఈ దేశ పౌరులే. చాలా మంది స్పందించారు, అరే మన బిడ్డల్ని ఈ విధంగా కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇటు రాహుల్ గాంధీ స్పందించాడు. This country has a majority of young people. Prime Minister Modi is the most anti-youth Prime Minister India has ever had. The boys and girls who are walking the streets of Delhi are not criminals. They are demanding their rights. Their rights are to have an education system that respects them, to have an education system that is fair, to have an education system that is working. There's absolutely nothing wrong in what they're doing, and it's disgusting what the government is doing and what the police is doing. This is absolutely no way to behave. Tear gassing students, lathi charging students is not democratic. It's not India's way, and it is not the way this should be done. They have legitimate demands. The Prime Minister should accept these demands and do something about it. Everybody is sick and tired of the way our education system is running. Everybody is sick and tired of how the RSS has captured our education system and how all our institutions are being run by one organization. This is a natural response that the young people of India are making, and it should be respected. We've been raising this issue not for weeks or months, we've been raising it for years. There's a fundamental problem, and Modi disrespects all the young people of this country. All they believe in
is asatya and hinsa, which are the anti-Indian principles. ప్రియాంక గాంధీ స్పందించింది. मैम छात्रों पे जिस तरीके से शक्ति प्रदर्शन हुआ है इट्स रिडिकुलस. हमारे ही बच्चे हैं, देश का भविष्य है, ये संसद उन्हीं का है. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా అక్కడికి వెళ్ళారు డైరెక్ట్గా, వాళ్ళతో మాట్లాడారు విద్యార్థులతో. సీఎం విజయ్ పార్టిసిపేట్ చేశారు అందులో, సునీత విలియమ్స్, అంటే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ముఖ్యమంత్రి కూడా వచ్చారు, ఉమర్ అబ్దుల్లా కూడా వచ్చారు అక్కడికి. అంటే చాలా మంది వీళ్ళకి సపోర్ట్ చేస్తానే ఉన్నారు. నిజంగానే వీళ్ళు ఢిల్లీని గెలిచారంటే ఖచ్చితంగా గెలిచారని చెప్పాలి. ఈ మధ్యలో వాళ్ళని ఏ విధంగా హింసించారు, ఎంత విధంగా ఏ విధంగా కొట్టారు, అసలు ఏం చేశారు అనేది, ఎంత బ్రూటల్గా వాళ్ళ వ్యవహారం ఉంది, పోలీసుల వ్యవహారం ఉంది అనేది కూడా చూసాం. లాఠీ చార్జ్ చేశారు, దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు, బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో పాటుగా ఒక పెద్ద ట్రక్, అక్కడ రాళ్లతో నింపిన ఒక పెద్ద ట్రక్ ఉంచారు. ఎవరు ఉంచారు అది? అక్కడికి వచ్చి నిరుద్యోగులు ఉంచారా, విద్యార్థులు ఉంచారా? ఇది కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి, కేంద్ర మంత్రి అమిత్ షా గారికి తెలియాలి. దీంతో పాటుగా ఒక పాడుబడిపోయిన కార్ ఏదైతే ఉందో సుమో లాంటిది, దాన్ని పార్లమెంట్ భవనానికి, అది జంతర్ మంతర్ దగ్గరలో పెట్టారు. ఎందుకు ఇవన్నీ పెట్టారు? అసలు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ఏంటి? నిజంగానే చర్చలకు పిలిచి సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తి అక్కడ దాదాపుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, 20 రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. అతనేమి ఆ స్ట్రైక్ని ఆపలేదు, పోలీసులు బలవంతంగా కలగజేసుకొని ఆయన ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. అంటే ఇదంతా దేనికోసం? సోనం వాంగ్చుక్ ఫాదర్ కూడా ఒకప్పుడు ఒక హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే ఇందిరాగాంధీ వచ్చి కలిసి ఆయన దీక్ష విరమింపు చేసేలా మాట్లాడారు. మరి ఎందుకు కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, లేదంటే అమిత్ షా కానీ, ఎవరైతే ఇప్పుడు కలిసిన జేపీ నడ్డా కానీ, వీళ్ళందరూ ఎందుకు విద్యార్థులతో చర్చలు ఎందుకు జరపలేకపోయారు? దాదాపుగా ఈ యొక్క జంజీ ఉద్యమం, కాక్రోచ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించండి అని చెప్తున్నారు. ఇంతవరకు అఫీషియల్గా ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఉందా? అక్కడ అందరూ కూడా విద్యార్థులు మాత్రమే, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు వచ్చారు. అరే ఇంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి ఒక వారధిలాగా మాట్లాడే ప్రయత్నం జరగలేదు ఇంతవరకు. అదిగాక బ్రూటల్గా వాళ్ళని దేశద్రోహుల్లాగో, టెర్రరిస్టులుగానో, లేదంటే ఇంకో విధంగానో ఏ విధంగా చితకబాదారో మనందరం చూసాం. అవన్నీ కూడా, ఆ సంఘటనలన్నీ కూడా హృదయ విదారకమైన సంఘటనలు. బట్ నిజంగా ఇక్కడ విద్యార్థులు ఏం సాధించారు? ఢిల్లీని గెలిచారంటే ఎస్, ఖచ్చితంగా ఢిల్లీని గెలిచారనే చెప్తా నేను. నిజంగానే విద్యార్థులు గెలిచారా? ఢిల్లీని గెలిచారా లేదా? మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.